ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ఈ మార్నింగ్ వందనాలను తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఉపాధ్యాయుల ఆదివారం. ఎందుకనంటే సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ డే కనుక దాన్ని పురస్కరించుకొని మరి ఇది ఉపాధ్యాయుల ఆదివారంగా, టీచర్స్ సండేగా సెప్టెంబర్ నెలలో మొదటి ఆదివారం ఎప్పుడు ఆచరించడం పరిపాటిగా మనందరికీ వస్తూ ఉంది. కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరి రోడ్లన్నీ దరిదాపుగా మోకాళ్ళ పైబడిన నీళ్ల ప్రవాహం ప్రవహిస్తూ ఉంది. ఊర్లన్నీ కూడా ఈ చుట్టూరు ఉన్నటువంటి మరి మన యొక్క గుంటుపల్లి ఊరు కానీ, రాయనపాడు కానీ, లేకపోతే కాలనీ కానీ, వర్క్షాప్ కానీ జలమయమైపోయింది. ఈవెన్ దేవాలయపు ప్రాంగణము ముందున్నటువంటి కాలువ, ఈ ప్రవాహం ఈ మందిరం లోపలికి అంతా కూడా వచ్చేసింది. కొద్ది వెసులుబాటు దేవుడు మనకిచ్చాడు. మరి లైవ్ ద్వారా ఈ ఆరాధన మనం చేసి మనము బిడ్డలు ఆరాధనలో పాల్గొనడానికి, రాగలిగినటువంటి బిడ్డలు ఆరాధనలో పాల్గొని దేవుని ఆరాధించడానికి మనకిచ్చినటువంటి ప్రేరణ బట్టి ఆరాధన జరిగించుకుంటున్నాం. క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆరాధన మనం నిలుపుదల చేయకూడదు కనుక మరి ఆరాధన జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను 8 నెలలు కాపాడారు. దేవుడు 9వ నెలలో ప్రవేశింపచేశారు. సెప్టెంబర్ నెలలో దేవుడు నిన్ను నన్ను మనలను ప్రవేశింపచేశారు. 8 నెలలు కాపాడినటువంటి దేవుడు మరి 9వ నెలలో దేవుడు మనలను ఆయన కాపాడి ఈ ఉధృతి నుండి త్వరగా ఆయన తగ్గించి దేవుడు మరలా ఆయన సురక్షితమైనటువంటి అనుభవాలతో దేవుడు మనలను నింపి మనలను, మన కుటుంబాలను, మన ప్రజలను, మన ఏరియా వాళ్ళను అందరిని కూడా దేవుడు కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈరోజు అంశం ఏమిటంటే గురువైనటువంటి యేసు, జీసస్ ది గురు అనేటువంటి అంశం మనకి ఇవ్వబడింది. జీసస్ ది గురు. గురు అనేటువంటి పదాన్ని మనము వింటూ ఉన్నప్పుడు ఇది ఒక సంస్కృత పదం. సంస్కృతంలో గు అంటే అర్థం ఏమిటంటే అంధకారం, అజ్ఞానం, చీకటి, లేక మూర్ఖత్వం, అధమం, ఇవన్నిటికీ భావం వస్తుంది గు అనగానే. రు అంటే అర్థం ఏమిటంటే తొలగించుట. రు అనగా రూపుమాపుట, రు అనగా నివారించుట, అనగా గురు అంటే అంధకారాన్ని, అజ్ఞానాన్ని, లేక మూర్ఖత్వాన్ని, చీకటిని, వీటన్నిటినీ తొలగించేవాడే గురు అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక స్కూల్కు మనము మన యొక్క బిడ్డలను ఎందుకు పంపిస్తున్నాము అని అంటే అక్కడ గురువు గారుల దగ్గర వాళ్ళు ఏమి నేర్చుకుంటారంటే వాళ్ళ యొక్క జీవితాపు పాఠాలను అక్కడ వాళ్ళు నేర్చుకుంటారు. మనం చర్చికి వస్తున్నాం, సంఘంలో ఉన్నటువంటి సేవకుడు పాస్టర్ గారు గురువు గారుగా మనం సంబోధిస్తాం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి మరి మనము ఆత్మీయమైనటువంటి పాఠాలను, జీవితపు పాఠాలను ఇక్కడ నేర్చుకోవడానికి మనము ఈ చోటకి వస్తూ ఉన్నాం. అది నిత్యపు మన యొక్క భౌతికమైనటువంటి జీవితాలలో లోక సంబంధమైనటువంటి జ్ఞానం కొరకు, మనుగడ కొరకు అక్కడ ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం పాఠశాలకు, కళాశాలకు, లేక యూనివర్సిటీలకు మనము బిడ్డలను అక్కడికి పంపిస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వాడు. ఒక పేద బ్రాహ్మణ ఒక కుటుంబానికి ఆయన చెందినటువంటి వాడు. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా లేక అధ్యాపకుడిగా ఆయన
మరి ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, మరి అంత మాత్రమే కాదు, మన భారతదేశానికి ఆయన ఏమిటి రాష్ట్రపతిగా ఆయన పనిచేసినటువంటి వాడు, ఒక అధ్యాపకుడు. ఆయన మరి ఆ రాష్ట్రపతి అయినటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఆయన జన్మదినాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటే మనందరికీ తెలుసు, నెహ్రూ గారు ఆయన యొక్క జన్మదినాన్ని దేనిగా సెలబ్రేట్ చేస్తున్నారు? చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క బర్త్డేని ఆయన ఏం చెప్పాడంటే, నా బర్త్డే కాదు కానీ నేను ఉపాధ్యాయుడు కనుక ఈరోజు మరి సెప్టెంబర్ 5వ తేదీని మీరు ఉపాధ్యాయుల దినోత్సవంగా మీరు ఆచరించండి అని ఆయన యొక్క అభ్యర్థన మేరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తేదీని టీచర్స్ డే సెలబ్రేట్ చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అందుకని గురు పూజోత్సవాలు పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ జరుగుట మనము చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఈరోజు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎక్కువ కీర్తనలు మనం ఎవరికి చూస్తామంటే పురుషోత్తం చౌదరి గారి మనం చూస్తాం. పురుషోత్తం చౌదరి గారు వారి యొక్క బర్త్డే కూడా ఈరోజే. కనుక వారి బర్త్డేని పురస్కరించుకొని ఈరోజు మరి చౌదరి పురుషోత్తం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రీచర్స్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తారు. అందుకనే ఇప్పటికి 15 సంవత్సరాలకు పూర్వము నేను అప్పుడు విశాఖ మహానగరంలో నేను పనిచేస్తున్నటువంటి తరుణంలో మరి ఈ యొక్క ప్రీచర్స్ డేని పురస్కరించుకొని అక్కడ మరి మీ సేవకులమైనటువంటి మమ్ములను కూడా సన్మానించడం అక్కడ జరిగింది. ది బెస్ట్ పాస్టర్ అవార్డు కూడా మాకు బహుకరించినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక 3 జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి ఏంటి, మనం చిన్నారుల డేని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది ఉపాధ్యాయుల డేని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రీచర్స్ డేని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నవంబర్ నెల వచ్చేస్తే చిన్నారుల డేని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈరోజు ప్రత్యేకంగా ప్రీచర్స్ డే అండ్ టీచర్స్ డే. ఈరోజు 1-2 విషయాలను నేను జ్ఞాపకం చెప్పేసి మనం దేవుని వాక్యంలో బలపడదాం. ప్రవాహం పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇంతకంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మణిపూర్లో దేవాలయాలు కూల్చబడినప్పుడు, వర్షంలో తడుచుకుంటూ వాళ్ళ యొక్క నివాసాలు కూల్చివేయబడినప్పుడు, కొండలు గుట్టలు ఎక్కి చెట్ల క్రింద తడిచిపోతూ వాళ్ళు ఆరాధన చేశారు. దేవుడు మనకి చక్కటి ఆలయాన్ని ఇచ్చాడు. రోడ్లు బాగా మోకాళ్ళకు పైబడిన నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ మందిరం మాత్రం మునగలేదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. చర్చ్లో మనం కూర్చొనగలిగేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దారి కూడా ఈవెన్ నీళ్ల ప్రవాహం చాలా వేగవంతంగా ఆ దారిలో కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. అయినను విశ్వాసంతో, నిరీక్షణతో వచ్చిన కొద్దిమంది మిమ్మలను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మిమ్మలను బలపరుస్తున్నాను దేవుని యొక్క వాక్యములో. గురువు గారు కొన్నిసార్లు మానవ జీవితంలో ఏంటంటే ధైర్యం చాలనప్పుడు, మానవ జీవితంలో మనకి విశ్వాసం చాలనప్పుడు గురువు గారు ధైర్యాన్ని నింపేవాడే, అంధకారాన్ని పారద్రోలేవాడే, అజ్ఞానాన్ని పారద్రోలేవాడే. మనకి నిజ జీవితాలలో ఏర్పడినటువంటి ప్రతి పరిస్థితిని చక్కదిద్దేవాడే, జీవితపు మార్గాన్ని సుగమం చేసేవాడే గురువుగారు. అందుకనే ఒక శ్లోకం మనందరికీ తెలుసు, పితృదేవో భవ, మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ. పితృదేవో భవ అంటే ఇంట్లో ఉన్నటువంటి అమ్మ ఎవరు? అంటే ఈ మాతృత్వం కలిగినటువంటి తల్లిగారు కూడా ఒక గురువుగారే. ఇంట్లో ఉన్నటువంటి
ఇక పితృ దేవోభవ అంటే ఇంట్లో ఉన్నటువంటి డాడీ కూడా ఒక గురువుగారే. ఆచార్య దేవోభవ అంటే ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు కానివ్వండి, లేకపోతే కళాశాలలో కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, ఆ పాఠాలు నేర్పించేటువంటి ఆచార్యులు గురువుగారు. కనుక ఈ సమయంలో ఒక గురువుగారు ఎలాగునో జీవించాలి, గురువుగారిని మనము ఎలాంటి అనుభవాలు కలిగినటువంటి వాళ్ళుగా మనము చూడాలి. గ్రీస్ దేశంలో హిపోడిమస్ అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు పూర్వకాలంలో. హిపోడిమస్ అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన తన యొక్క బర్త్డే సందర్భంగా నా రాజ్యంలో యోగ్యులైనటువంటి వాళ్ళని ఎవరినైనా ఒకళ్ళని నా బర్త్డే సందర్భంగా సన్మానం చేయాలి అని ఆశించాడు ఈ హిపోడిమస్ అనేటువంటి గ్రీకు రాజు. తన రాజ్యంలో ఉన్నటువంటి రాజుల్ని, మంత్రులను, తర్వాత సహచరులను పిలిచి ఎవరినైనా మీరు ఒక 5గురిని సెలెక్ట్ చేయండి, పంచపాండవుల్లాగా ఒక 5గురిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే వారిలో ఒకరిని మనము మంచి వారిని ఎంపిక చేసి నా బర్త్డే సందర్భంగా ఏం చేద్దాం, వారిని సన్మానం చేద్దాం అని హిపోడిమస్ రాజు ఏం చెప్పాడంటే తన మంత్రులకు, సామంతులకు తెలియజేశాడు. సరే, వాళ్ళు వెళ్ళారు, తన రాజ్యం అంతా తిరిగారు. వాళ్ళు ఒక ఆయన్ని సెలెక్ట్ చేశారు. ఆయన ఎవరంటే డాక్టర్ గారు. అబ్బాయి, డాక్టర్ గారిని ఎందుకు సెలెక్ట్ చేశారయ్యా? ఆయన తన ప్రాణాలని సైతం కూడా లెక్క చేయకుండా ఆయన తన యొక్క వైద్య సేవలను అందించి అనేక మందికి తన యొక్క వైద్య సేవల ద్వారా తన యొక్క సేవలను మంచిగా ఆయన అందించాడయ్యా అని ఆయన గురించి సాక్ష్యాన్ని చెప్పారు. రెండవది ఎవరిని సెలెక్ట్ చేశారంటే ఒక ఇంజనీర్ని సెలెక్ట్ చేశారు. ఇంజనీర్ని ఎందుకు మీరు ఎంపిక చేశారు అని అడిగితే, ఈ ఇంజనీరు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గృహాలన్నిటినీ వాళ్ళు నిర్మాణం చేసుకోవడానికి అతడు ఇచ్చినటువంటి ప్లాన్స్ ఏనయ్యా. అతడు తన యొక్క మేధాశక్తితో పటిష్టమైనటువంటి గృహాలు నిర్మాణం చేసుకోవడానికి ఆయనే కారణమయ్యాడయ్యా. సో అందుచేతనే ఆయన్ని మేము సెలెక్ట్ చేశామయ్యా అని చెప్పారు. మూడవది న్యాయమూర్తి, ఒక జడ్జి గారిని సెలెక్ట్ చేశారు. అబ్బాయి, ఈయనెందుకు ఎంపిక చేశారయ్యా అని అక్కడున్నటువంటి సామంతులను, మంత్రులను అడిగాడు. జడ్జి గారిని ఎందుకు సెలెక్ట్ ఈయన చాలా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ఎవరి విషయంలో అన్యాయంగా తీర్పు తీర్చకుండా న్యాయంగా తీర్పు తీర్చి ఇతడు యథార్థవాదిగా ఉన్నాడయ్యా, అందుకని మేము ఆయన్ని ఎంపిక చేశామయ్యా అని చెప్పేసి అన్నారు. నాలుగవది ఎవరు అనంటే సైనికుణ్ణి ఎంపిక చేశారు. ఒక సైనికుణ్ణి. నాలుగవది ఎందుకు చేశారా ఈ సైనికుణ్ణి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని అడిగాడు. కదయ్యా, ఇతడు తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా తన భార్య బిడ్డలను కూడా వదిలివేసి ఆఖరికి ఇదిగోండి తన యొక్క ఒకానొక టైంలో మన దేశం కోసం పోరాడవలసినటువంటి టైంలో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తన యొక్క అవయవాలు సైతం కూడా కోల్పోయినప్పటికీ దేశం కోసం ఈ సైనికుడు ఏం చేశాడు? పోరాడేవాడిగా ఉన్నాడు. అందుకనే మేము ఈయన్ని సెలెక్ట్ చేశామయ్యా అని అన్నారు. సరే, అంత అయిపోయింది. ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. చివరిగా ఒక వృద్ధురాలను కూడా వచ్చింది. ఎవరయ్యా ఈ వృద్ధురాలు? సరిగా బొగ్గలు లొట్టలాడిపోయినాయి, నడవలేకపోతుంది, సరిగ్గా మాట్లాడలేకపోతుంది. ఎందుకు ఈమెని మీరు ఎంపిక చేశారు అని అంటే వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యగారు, రాజుగారు,
హిపోడిమస్ గారు మేము ఎందుకు ఎంపిక చేశామంటే ఈ వైద్యుడిని లేక ఈ ఇంజనీర్ గారిని, న్యాయమూర్తి గారిని, లేకపోతే ఈ సైనికుడిని, వీళ్ళందరినీ చక్కగా విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వీరిలాగా అనేక మందిని, మన యొక్క గ్రీకు దేశంలో అనేక మందిని విద్యాపరంగా అనేక పరంగా అజ్ఞానాన్ని పారద్రోలి విద్యావంతులుగా తీర్చిదిద్దినటువంటి వృద్ధురాలయ్య. అందుకనే ఏమని ఎంపిక చేశాం అని అన్నప్పుడు వెంటనే హిపోడిమస్ రాజు ఇలాంటి వాళ్ళని అనేక మందిని తయారు చేసినటువంటి ఆవిడని మనం ఏం చేద్దాం, సన్మానిద్దాం. ఈవిడ నిజమైనటువంటి గురువు గారు అని హిపోడిమస్ రాజు ఆయన తన రాజ్యంలో ఆమెను సన్మానించినటువంటి తన యొక్క బర్త్డే రోజున ఆ యొక్క విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఆత్మీయంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రతి పాఠశాలలో సన్మానం, గురు పూజోత్సవం జరుగుతుంది, కళాశాలలో జరుగుతుంది. చాలా చర్చెస్లో ప్రీచర్స్ డే సందర్భంగా వారి యొక్క సేవకులను కూడా ఏం చేస్తారంటే సన్మానం చేస్తారు. ఎందుకంటే అనేకులను మమ్ములను అయా ఆత్మీయంగా రక్షించినటువంటి మా సేవకుడు, లేక మా జీవితాలను మా బ్రతుకులను తీర్చిదిద్దినటువంటి వాళ్ళు వీళ్ళు అని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారిని సన్మానించేటువంటి ఒరవడిని మనము ఈ దినాన మనము చూస్తూ ఉంటాం. కనుక ఈ సమయంలో ఈ రోజున ఒక విషయాన్ని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తాను. ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖనంలో యేసు వారు ఆయన 4వ అధ్యాయంలో లూకా సువార్తలో మనము చూసినప్పుడు ఆయన అక్కడ రాయబడినటువంటి ఆయన సమాజ మందిరంలో కపెర్నహూము అనేటువంటి పట్టణం, కపెర్నహూమ్, నేను వెళ్ళాను ఆ ఊరికి, గలిలయ సముద్రానికి దగ్గరలోనే ఉంటుంది. కఫార్ నహూమ్, కఫార్ అంటే నహూము గారి, కఫార్ అంటే ఇల్లు, నహూము గారి ఇల్లు అనమాట కఫార్ అంటే. కఫర్నహూమ్, ఈ కపెర్నహూమ్ అనేటువంటి ఆ యొక్క పట్టణంకి అది వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అధికారముతో కూడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, అంటే ఈ బోధకుడు రబ్బీ అంటే మాస్టర్ యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క బోధలను అక్కడ ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటే ఆ మందిరములో అపవిత్రపు దయ్యము పట్టిన వాడొకడు ఉండెను. చర్చికి ఎవరు వచ్చారట? ఆ సమాజ మందిరానికి ఎవరు వచ్చారు? సొనగోగుకి దయ్యం పట్టినవాడు వచ్చాడు. దయ్యం పట్టినవాడు వస్తే ఆయన దయ్యం పట్టినటువంటి వాడికి ఏం చేస్తున్నాడు? వాడు నజరేయుడైన యేసు అని పిలుస్తున్నాడు. వాడు చూడ, దయ్యం పట్టినవాడు యేసుని ఆయన చూస్తూ పిలుస్తున్నాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ములను నశింప చేయడానికి వచ్చావా? గురువు గారు నశింప చేయడానికి వస్తాడా? అంధకారాన్ని పారద్రోలడానికి వస్తాడు, అజ్ఞానాన్ని పారద్రోలడానికి వస్తాడు, అధమాన్ని, మూర్ఖత్వాన్ని నిర్మూలించడానికి వస్తాడు, వాళ్ళల్లో ఉన్నటువంటి వ్యసనాలను నిర్మూలించడానికి, నివారణ చేయడానికి, వాళ్ళ జీవితాలను, వాళ్ళ బ్రతుకులను తీర్చిదిద్దడానికి వస్తాడు. రాజా రామ్మోహన్ రాయ్ గారు మనందరికీ తెలుసు, ఎన్నో సాంఘిక దురాచారాలు కలిగినటువంటి సమాజంలో వాటిని నిర్మూలించినటువంటి ఒక సంఘ సంస్కర్తగా మనము చూస్తూ ఉంటాం. అవునా కాదా? పొట్టి శ్రీరాములు గారు 50 రోజులు పైబడినటువంటి ఆయన అహర్నిశలు ఆయన భోజనం మానివేసి ఆయన ఈ యొక్క సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి ఎన్నో ఆయన కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని బృహత్తరమైనటువంటి ఆ యొక్క నిర్ణయాలతో సాగిపోయినటువంటి ఒక సంస్కర్త. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆనాటి సమాజంలో ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు? జీసస్ ఈజ్ ది గురు అనేటువంటి అంశాన్ని మనం వింటున్నాం కదా. ఆత్మీయమైనటువంటి గురువు కదా ఆయన. ఆ సమాజ మందిరంలో ఒక దయ్యం పట్టిన వాడు వచ్చాడట. వచ్చి వాడంటున్నాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమిటి? మమ్మల్ని నశింప చేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవెవడవో మేము ఎరుగుదాం. దయ్యం పట్టిన వాడు చెప్తున్నాడు, నువ్వెవరో మాకు తెలుసయ్యా, నువ్వెవడవో మాకు తెలుసు అని అంటుంటే, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు. దయ్యానికి
అపవిత్రాత్మ పట్టినటువంటి వాడికి యేసునాయన ఎవరో ఏంటో తెలిసింది. ఈనాడు పాఠశాలల్లో కొన్నిసార్లు మూర్ఖంగా బిహేవ్ చేసేటువంటి చిల్డ్రన్ ఉంటారు, రౌడీలు. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, కీచకులైనటువంటి గురువులు కూడా లేకపోలేదు. కీచకులైనటువంటి గురువులమ్మలు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడున్నటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి గురువు ఎలాంటి వాడంటే, నీవు దేవుని పరిశుద్ధుడవని. అంటే ఒక గురువు కాసేటువంటి ఆ యొక్క కంచె అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి పొలాన్ని సరిగా కాయకపోతే ఇంకెవరు కాస్తారు? గురువులోనే పరిశుద్ధ జీవితం, గురువులోనే మోరల్ లైఫ్, గురువులోనే మాదిరికరమైనటువంటి జీవితం లేకపోతే ఇంకెవరిలో ఉంటుంది? అది ఎవరు గుర్తించాడంటే దయ్యము పట్టినవాడు గుర్తించాడు, ఆయన పరిశుద్ధుడని గుర్తించాడు. అందుకనే యేసుక్రీస్తు వారిని గురించి పేతురు పత్రికలో రాస్తూ ఉంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును కూడా ఏమై ఉండండి, పరిశుద్ధులై ఉండండి. ఈ గురువు గారు అనేకులను పరిశుద్ధులుగా చేయడానికి వచ్చినటువంటి గురువు గారు. అపవిత్రాత్మలను పట్టినటువంటి వారిని, అంధకారంతో నిండినటువంటి సమాజాన్ని, బంధకాలతో కూడినటువంటి సమాజాన్ని, మూఢత్వ ఆచారాలతో సాగిపోతున్నటువంటి సమాజాన్ని, మూఢ నమ్మకాలతో సాగిపోతున్నటువంటి సమాజాన్ని ఆయన విమోచన చేయడానికి వచ్చినటువంటి గొప్ప గురువు గారు ఆయన. అందుకనే నజరేత్ మేనిఫెస్టోలో లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. నజరేత్ మేనిఫెస్టో అంటారు. యేసుక్రీస్తు వారు అంటే పొలిటికల్ లీడర్స్కి, రాజకీయ నాయకులు ఎలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క మేనిఫెస్టో, నజరేత్ మేనిఫెస్టో అన్నారు దీనిని. ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఏమిటి? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఈ గురువు గారి మేనిఫెస్టో చూడండి. యేసు వారి యొక్క మేనిఫెస్టో ఏమిటి? బేదలకు సువార్త. ధనవంతులకే కాదు, గనులకే కాదు, విద్యావంతులకే కాదు, ఉన్నతులకే కాదు, బీదలకు సువార్త వారికి ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించి, చెరలోనున్న వారికి విడుదల. చెర అంటే సంఖ్యలలో ఒకవేళ జైల్లో ఉన్నటువంటి వాళ్లే కాదు. ఈనాడు సాతాను సంఖ్యలలో, దుర్వ్యసనాలలో సంఖ్యలలో, అనేకమైనటువంటి ఆ యొక్క ఊబిల్లో కూరుకొని పోయినటువంటి వాళ్ళు సంఖ్యలలో జీవించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అలాంటి చెరలో నుండి వారికి విడుదల ఇవ్వడానికి, గ్రుడ్డి వారికి చూపునివ్వడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరము ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఈ గురువు గారిని దేవుడు ఎందుకు పంపించాడంటే, యేసుక్రీస్తు అనేటువంటి ఈ యొక్క రబ్బీని, ఈ మాస్టర్ని దేవుడు ఎందుకు పంపించాడంటే, ఇదిగో ఈ లోక మానవాళి యొక్క అందరి జీవితాలలో హితవత్సరము వాళ్ళ నోటి నిండా. అందుకనే 126వ కీర్తనలో ఒక మాట చూస్తాము, మన నోటి నిండా ఏముండెను? నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ గుంటుపల్లి వాస్తవిలారా, రాయనపాడు వాస్తవిలారా, ఒకవేళ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి వారలారా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన జీసస్ అనేటువంటి గురువు గారు, ఈ రబ్బీ, దేవుని చేత తన జనితైక కుమారుడైనటువంటి క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు అని అంటే, మనందరి యొక్క జీవితాలలో హితవత్సరాన్ని ఆయన ఉంచడానికి, మన నోటి నిండా నవ్వు ఉంచడానికి, మన నిజ జీవితాలలో ఆనందాన్ని ఆయన ఉంచడానికి, మన బ్రతుకుల్లో, మన హృదయాలలో, మనకి జీవితాలలో వెలుగును, అంధకారాన్ని పోగొట్టి వెలుగును నింపడానికి. గురు అంటే ఇందాక చెప్పాను, సంస్కృతంలో గు అంటే అంధకారం, చీకటి, అజ్ఞానం, మూర్ఖత్వం. రు అంటే నివారించేవాడు. కనుక యేసుక్రీస్తు అనేటువంటి ఈ రియల్ గురు ఎందుకు వచ్చాడంటే, నిజ జీవితాలలో ఈ హితవత్సరాన్ని మనకి ఇవ్వడానికి, మన బ్రతుకుల్లో, మన జీవితాలలో అజ్ఞానాన్ని పారద్రోలడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక
యేసుక్రీస్తు వారిని ఈ విషయం ఎవరికి తెలిసిందంటే దెయ్యాలు గుర్తించాయి. ఈనాడు విశ్వాసులు గుర్తించలేకపోతున్నారు. ఈనాడు దేవునిలో ఉన్నటువంటి శక్తిని చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఈరోజు కొరకైనటువంటి అపోస్తల కార్యాల్లో మనము చూసినట్లయితే 22వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మనము అక్కడ పౌలు గారు అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనము చూసినట్లయితే ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయములో అపోస్తల కార్యముల్లో 1 నుండి 5 వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని విషయాలను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతడు పైన సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించండి. హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ భాష అంటే దేవుని యొక్క వాక్యము ఓల్డ్ టెస్టమెంట్ అంతా ఏ భాషలో రాయబడింది? హిబ్రూ భాషలో వ్రాయబడింది. ఈ హిబ్రూ భాషలో వ్రాయబడినటువంటి ఆ లేఖనాన్ని అతడు మాట్లాడుచుండగా వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉన్నారు ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారు వాళ్ళు. పౌలు గారు చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలను వాళ్ళు విన్నప్పుడు అక్కడేమో సాతానుడు సమాజ మందిరములో ప్రభు యొక్క మాటలు విని అక్కడ ఆయన పరిశుద్ధుడని గ్రహించింది. ఒక సాతానుడే కాదు, ఇంకా చాలా సాతానుల యొక్క సమూహం సైలెంట్ అయిపోయారట. అక్కడ వాడు మాట్లాడనీయలేదు అని రాయబడింది. అక్కడ మాట్లాడనీయలేదు. ఇక్కడ ఏం చూస్తున్నాము? ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పౌలు గారిని ఇక్కడ బంధించడానికి ఉన్నటువంటి యొక్క సమూహం వాళ్ళందరూ కూడా ఆ కోటలో వాళ్ళందరూ కూడా హెబ్రీ భాషను మాట్లాడినప్పుడట వాళ్ళందరూ నిశ్శబ్దంగా చర్చకు వచ్చినప్పుడండి గురువు గారు చెప్పినటువంటి మాటలను నిశ్శబ్దంగా ఏం చేయాలి? వినాలి. దేవుని సేవకుడు చెప్పినటువంటి మాటలు వినాలి. తరగతిలో గురువు గారు చెప్పినటువంటి పాఠాలను వినాలి. వారి ద్వారా ఒక మంచిని నేర్చుకోవాలి. పౌలు గారు ఎలాగున ఆయన జీవించాడు అని రాయబడిందంటే పౌలు గారు ఆయన బోధలు దరిదాపుగా ఆయన 14 పత్రికలు రాశాడు. పౌలు గారు ఆయన 14 పత్రికలు రాశాడు. ఆయన అంత మాత్రమే కాదు, 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ప్రపంచమంతా ఆసియా ఖండానికి కూడా వచ్చాడు ఆయన. అలాంటి పౌలు గారు అంతమందిని ఆయన రక్షించగలిగాడంటే కారణం ఏమిటి అని అంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఈ మాట చెప్పి నేను ఒకటి విషయాలను చెప్పి ముగించేస్తాను. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చూసినట్లయితే, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు ఏం చేశాడట? ఆయన మృతి పొందెను అనే మాటను ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటను జ్ఞాపకం చేసే ముందు ఏం చేశాడు? గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మనము చూస్తూ ఉంటే అక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌలు గారిలో ఒకప్పుడు అనేకులను హింసించాడు. మీరు గలతీ పత్రిక 1st చాప్టర్ చూస్తే ఆ చాప్టర్ 11వ వచనం నుండి మీరు చదువుకుంటే పూర్వము అనేకులను హింసించినవాడు, సంఘాన్ని చాలా ఇబ్బంది పెట్టినవాడు, చాలామందిని గాయపరిచినవాడు, చెదరగొట్టినవాడు. కానీ ప్రభువును అంగీకరించిన తర్వాత ఇప్పుడు సాతానుడు పోయాడు. ఇప్పుడు పౌలు గారిలో ఎవరు జీవిస్తున్నాడు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారిలో చూసిన వాళ్ళల్లా ఎవరు కనబడుతున్నారంటే యేసయ్య కనబడుతున్నాడు. ఈనాటి గురువుల్లో ఈ పరిశుద్ధుడైన సాతానుడికి పరిశుద్ధుడైనటువంటి యేసు ఎలాగైతే కనిపించాడో, పౌలు గారిలో యేసయ్య ఎలాగైతే కనిపించాడో, అలాంటి
పరిశుద్ధ మాదిరి జీవితం కలిగినటువంటి ఆ యొక్క గురుత్వం చేసేటువంటి వాళ్ళల్లో ఈ అనుభవం ఇతరులు కనబడాలి. ఈనాడు ఈ మోరల్ లైఫ్ లేదు చాలామందిలో. అందుకనే ఈ సమాజం ఏమైపోతుందంటే తప్పుత్రవ పడుతుంది. ఒకసారి గాంధీజీ గారి దగ్గరికి ఓ తల్లట స్వామి వివేకానంద గారి దగ్గరికి ఒక పిల్లోడిని తీసుకుని వచ్చి వాళ్ళ మదర్ చెప్తుందట, అయ్యా మా పిల్లోడండి పద్దాక నేను ఇంట్లోకి బెల్లం తెచ్చుకుంటున్నానండి. మా పిల్లోడు ఏం చేస్తున్నాడు, బెల్లం కేజీలు తినేస్తున్నాడండి. వాడికి ఈ బెల్లం తినే సాంప్రదాయం ఏదన్నా ఉంటే చెప్పండి. కొంతమంది ఇళ్లలో స్త్రీలు ఏం చేస్తారు, వంట చేస్తానే బియ్యాన్ని తినేస్తూ ఉంటారు, విటమిన్ డెఫిషియన్సీ. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, గోళ్ళు కొరికేస్తూ ఉంటారు, విటమిన్ డెఫిషియన్సీ. ఈ వివేకానంద గారి దగ్గరికి తల్లి కొడుకుని తీసుకొచ్చి, అయ్యా బెల్లం తినేస్తున్నాడండి మావాడు అంటే, ఆయన అన్నాడు వివేకానంద గారు, అమ్మా సరే నేను సలహా చెప్తాను కానీ ఒక వారం రోజుల తర్వాత తీసుకురా అన్నాడట. ఎన్ని రోజుల తర్వాత? వారం రోజుల తర్వాత తీసుకురా అన్నాడట. అప్పుడు వివేకానంద గారు తర్వాత మళ్ళీ వారం రోజుల దగ్గరికి తర్వాత ఆయన బుడ్డాడిని ఆ పిల్లవాడిని తీసుకొని అతను ఆయన భార్య ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చారట. అయ్యా తీసుకొచ్చాను చెప్తాను అన్నారు కదా. ఎందుకు తీసుకొచ్చారంటే ముందు ఆ అలవాటు ఎవరి దగ్గర ఉంది? కొంతమంది స్వీట్లు తినే అలవాటు, కొంతమంది రకరకాల అలవాట్లు ఉంటాయి, కానీ అవి మానేయండి అని చెప్తారు. ముందు అలవాట్లు వీళ్ళు మానేయాలి. వివేకానంద గారు అన్నాడట, ముందు నీ కొడుకు నేను చెప్పాలంటే ఆ అలవాటు నేనేం చేయాలి, ముందు నేను మానేయాలి. ఆ అలవాటు నాకుంది కాబట్టి నేను మానేయకుండా నీ కొడుకు దాన్ని మానేయమని నేను ఎలా చెప్తాను కదా? ఎమ్ ఐ రైట్? అవునా కాదా? ఈ రోజున సాతానుడు ఈనాడు గురువు గారులలో ఇలాంటి మోరల్ లైఫ్ లేనటువంటి ఒకవేళ గురువు గారులను, ఇలాంటి గురుతర బాధ్యతలు కలిగినటువంటి వాళ్ళు ఉంటున్నారేమో ఈనాటి సమాజంలో. మనం ఇప్పుడు టీవీల్లో గుట్లవల్లిలో జరుగుతున్నటువంటి సంభవం చూస్తున్నాం. పోయిన నెలలో ఎక్కడ కలకత్తాలో జరిగినటువంటి సంభవం చూస్తున్నాం. మరొక రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి మరొక సంభవాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ కారణాలు ఏంటి అని అంటే, ముందు బోధించేటువంటి బోధనల్లో ఎక్కడో లోపభూయిష్టమైనటువంటి అనుభవాలు కనిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తును చూసినప్పుడు సాతానుడు నువ్వెవడవో నేను ఎరుగుదును, నువ్వు పరిశుద్ధుడు అని, దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును. అలాంటి కమాండింగ్ గురువు గారులు కావాలి. అప్పుడే ఈ సమాజం మారుద్ది, అప్పుడే ఈ మన యొక్క కుటుంబాలు కట్టబడతాయి, అప్పుడే మన నిజ జీవితాలు, మన బ్రతుకులు మారుతాయి. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు గురువు గారుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీసస్ ది గురు, జీసస్ ఇస్ ది గురు. ఇలాంటి గురువు గారులు కావాలి, ఇలాంటి గురువులమ్మలు కావాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఈరోజు సామెతల గ్రంథంలో మీరు చదువుకున్నటువంటి సామెతల్లో కూడా అక్కడ మీరు దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, ప్రతి తండ్రి ఒక గురువు గారే, ప్రతి తల్లి ఒక గురువు గారే. ఎవ్రీ మదర్ ఈజ్ ఎ గురు, ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఎ గురు. ఇంట్లో ప్రతి ఫాదర్ ఎగ్జాంపులరీగా ఉండాలి, ప్రతి మదర్ ఎగ్జాంపులరీగా ఉండాలి. నాన్న ఇట్లా ఉండాలరా, అమ్మ ఇట్లా ఉండాలరా అని చెప్పే ముందు వాళ్ళు ఈ గురువు గారిలో ఉండవలసినటువంటి లక్షణాలు వారిలో ఉండాలి. మీరు ఈ రోజు కొరకైనటువంటి సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో అప్పుడే మంచి ఆత్మీయులైనటువంటి మన బిడ్డలను మనము మలచగలిగినటువంటి వాండ్రముగా మనం ఉంటాం. కనుక ఈ యొక్క మార్నింగ్ నేను ముగిస్తూ ఉన్నాను. పౌలు గారిలో ఆనాటి సమాజం ఎవరిని చూశారంటే యేసయ్యను చూశారు. సాతానుడు ఎవరిని చూశాడంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుణ్ణి చూశారు. ఈనాటి గురువుల్లో అలాంటి యేసయ్యను ఇతరులకు చూపించేటువంటి నిజమైనటువంటి గురువులుగా ఉండగలిగితే, ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి కాపరి, ప్రతి టీచర్, ప్రతి గురువు అలాంటి వాళ్ళుగా ఉండగలిగితే
ఉండగలిగితే ఈనాటి సమాజం నిజంగా హితవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి, ఈనాడు గురు పూజోత్సవాలు చేసుకుంటున్నారే కానీ నిజంగా స్వాతంత్ర వేడుకలు చేసుకుంటున్నారే కానీ, గణతంత్ర వేడుకలు చేసుకుంటున్నారు కానీ నిజమైనటువంటి స్వాతంత్ర్యము, నిజమైనటువంటి హితవత్సరపు అనుభవం లేనటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. అందుకనే రియల్ గురు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. అందుకని దేవుడు నన్ను పంపి ఉన్నాడు అని లోకాసు వార్త 4వ అధ్యాయంలో దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు వారిని ఎందుకు, ఇంతమంది గురువులు ఉంటే, ఇంతమంది గురువులమ్మలుంటే, ఇంతమంది ప్రొఫెసర్స్ ఉంటే, ఇంతమంది అనేక మంది వైద్యులు లేకపోతే విజ్ఞానులు ఇంతమంది ఉంటే, తన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఈజ్ ది రియల్ గురు ఆఫ్ హోల్ వరల్డ్. లోకమును రక్షించడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు తన కుమారుడైనటువంటి క్రీస్తు వారిని లోకానికి గురువుగా పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఈ గురువులు ఆ క్రీస్తును పోలినటువంటి గురువులుగా ఉండగలిగితే ఆయన రావలసినటువంటి అవసరం ఉండేది కాదు. కీచకులైనటువంటి వాళ్ళుగా ఉండబట్టే రియల్ గురువుని, పరిశుద్ధుడైనటువంటి గురువు అయినటువంటి ఈ రబ్బీని, ఈ మాస్టర్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడుద్దామా? పేతురు గారు అంటాడు కదా, అంటాడు ఆయన మనం ఆయనకు అడుగు జాడల్లో నడవడానికట మాదిరిగా నడవడానికి తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించాడట. ఆయన అడుగు జాడల్లో నడవగలిగితే ఈనాటి సమాజం, ఈనాటి సంఘం, ఈనాటి కుటుంబాలు, ఈనాటి బిడ్డలు ఎంతగా దీవించబడతారో. ముగిస్తున్నాను. దేవుడు ఆయన పంపినటువంటి పర్పస్ ఇదిగో యేసుక్రీస్తు వారు కంప్లీట్గా నెరవేర్చి తండ్రి, అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి నీ చిత్తాన్ని నేను నెరవేర్చానయ్యా అంటాడు. అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి యొక్క చిత్తాన్ని కంప్లీట్గా ఆ గురువు గారు యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. కనుక యేసు అనేటువంటి గురువు గారి యొక్క అడుగుజాడల్లో మనం నడుద్దామా? నిజంగా మనం రక్షించబడదామా? ఆ అడుగుజాడల గుండా నడిస్తే మనం ఎక్కడికి వెళ్తామంటే యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును ఎక్కడికి వెళ్ళలేరు, తండ్రి యొద్దకు వెళ్ళలేరు. అంటే యేసు అనేటువంటి మార్గం తప్పితే మరొక మార్గం లేదు. నిత్య జీవానికి వెళ్ళడం అంటే, పరలోకానికి వెళ్ళడం అంటే, మోక్షానికి వెళ్ళడం అంటే. కనుక యేసు అనే మార్గం గుండా, ఆ గురువు యేసు అనే మార్గం గుండా మనం నడుస్తూ నిత్య జీవానికి వెళదామా? ఆ నడుగుజాడల్లో మనం నడుద్దామా? కనుక ఇలాంటి లోక సంబంధమైనటువంటి గురువు గారులందరూ అలాంటి మార్గదర్శకులుగా నిజమైనటువంటి గురువు అయినటువంటి రబ్బీ అయినటువంటి మాస్టర్ అయినటువంటి ఈ యేసు వారి యొక్క అడుగుజాడల్లో వారును మనందరం కూడా నడవగలిగితే మన చర్చెస్, మన సంఘాలు, మన సమాజాలు, మన కుటుంబాలు ఎంత దీవెనకరంగా ఉంటాయో. దేవుడు అలాంటి సమాజంగా ఉండడానికి దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక మా దేవ, మీరిచ్చిన సందేశం కొరకు వందనాలు, మీరిచ్చిన లేఖనాల కొరకు వందనాలు. ఈ సందేశం దేవా ఆరాధనకు వచ్చిన కొద్ది మందిలోనూ, రాలేక లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డల్లోనూ దేవా మా ప్రాంతాలకు, మా ప్రజలకు, అనేక మందికి దీవెనకరముగా ఈ సందేశం ప్రభువా ఉండాలనేదే దేవా ఆత్మీయంగా మా ఉద్దేశం. కనుక మీరే సహాయం చేయమని, ఈ పరిస్థితులన్నీ కూడా మీరే పరిమార్చమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన సన్నిధానంలో నుండి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా వందనాలను తెలియచేస్తా ఉన్నాను. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తున్నప్పుడు సంఘమంతా కూడా మరి మీరందరూ కూడా బాగా ప్రార్థన చేయండి. నోవాహు టైంలో ఏర్పడినటువంటి జలప్రలయం లాగా మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడు లేనటువంటి ఇలాంటి మన ఊరంతా, ఈ ప్రాంతం అంతా జల దిగ్బంధంలో నిండిపోయింది. కనుక ఈ పరిస్థితుల నుండి దేవుడు విడుదల చేకూర్చులాగున అందరూ కూడా ప్రార్థన చేయాలని, మరి ఈ లైవ్ ద్వారా ఆరాధనలో మీరు పాల్గొనాలని, మీ వంతు మీ సహకారము సంఘానికి కూడా ప్రతి కుటుంబం మీరు అందిస్తూ మీరందరూ కూడా దీవించబడాలని,
మరి ప్రాముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల వలన కొన్ని బలహీనతలు రుగ్మతలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాం. కనుక ఈ ఆరాధనలో మీరు పాలు పంపులు పొందిన మీ అందరిని బట్టి, ఏర్పాట్లో చేసినటువంటి ఎల్డర్స్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ దీవెనలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన గ్రామాన్ని, మన పట్టణాన్ని, లేకపోతే ఈ ప్రాంతాన్ని దేవుడు మళ్ళా ఆయన క్షేమంగా దేవుడు ఉండడానికి కావలసిన మార్గాన్ని తెరచి దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్.